గూగుల్ అలర్ట్స్ అని ఉన్నాయి. ఈ గూగుల్ అలర్ట్స్ చాలా అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంటుంది. అసలు ఫెంటాస్టిక్ యూజ్ మహాద్భుతంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు మీరు ఒక విషయం గురించి ఇన్ఫర్మేషన్స్ని కంటిన్యూగా మీరు కలెక్ట్ చేయాలనుకోండి. ఉదాహరణకు మీరు ఇంటర్నెట్లో ఒక ఇన్ఫర్మేషన్, ఉదాహరణకు నేను క్లౌడ్ కంప్యూటింగ్ లేదా కొత్త మొబైల్ టెక్నాలజీస్ రివ్యూస్, ఆండ్రాయిడ్ రివ్యూస్, వీటన్నిటి గురించి మీరు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని చూడాలి అనుకుంటే మీరు ప్రతిసారి కంప్యూటర్ ముందర కూర్చొని చెక్ చేసుకోలేరు. ఉదాహరణకు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు. ఆ బ్యాంక్ ఎంప్లాయీ తను ప్రతిరోజు ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఏమేమి న్యూ థింగ్స్ ఇంటర్నెట్లో జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ని అతను చూడాలనుకుంటున్నాడు. కానీ దానికి ప్రతిరోజు అతను గంటల తరబడి సెర్చ్ చేసుకుంటూ చేసుకోవాల్సిన పని లేదు. అలాంటి సందర్భంలో ఈ గూగుల్ అలర్ట్స్లో ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ సెర్చ్ ఇన్ఫర్మేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ అనుకోండి, దాన్ని ఇక్కడ పెట్టేసి ఎవ్రీడే మీకు రిజల్ట్ కావాలి అని మీరు ఇక్కడ కానీ ప్రజెంట్ చేసేసారు అంటే మీకు ఎప్పుడు చూసినా కూడా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ లర్నింగ్ లైవ్ ఆన్ క్లౌడ్, ఈరోజు అది కొత్త టాపిక్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక టాపిక్, అది దాని గురించి మనం చర్చిద్దాము. సో వీళ్ళు ఎవరో క్లౌడ్ కంప్యూటింగ్ గురించి లర్నింగ్ లైవ్ ఆన్ క్లౌడ్ అని వేశారు. దీని గురించి మళ్ళీ చూడొచ్చు. సో ఒక క్లౌడ్ గురించే ఆ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మనం ఇన్ని విశేషాలు తెలుసుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంది, దీన్ని అలర్ట్ అని క్లిక్ చేశారంటే ఈమెయిల్ అడ్రస్కి మీకు ప్రతిరోజు దానికి సంబంధించి ఇంటర్నెట్లో ఏదన్నా కొత్త విశేషాలు పబ్లిష్ చేశారు అంటే అది ప్రముఖులు ఎవరైనా పబ్లిష్ చేసిన దాని ప్రయారిటీ ప్రకారం ఆ విషయం అంతా సమగ్రంగా మీకు అందజేయబడుతుంది. ఈ విధంగా అలర్ట్స్ చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో మనం గూగుల్ అలర్ట్స్ యొక్క ఉపయోగం అది. అదేవిధంగా బ్లాగ్ సెర్చ్ అని మీరు చూస్తున్నారు ఇక్కడ. నేను ఇంతకుముందు ఆల్రెడీ బ్లాగ్ సంబంధించినటువంటి క్లాసెస్ని ఆల్రెడీ సబ్మిట్ చేశాము. ఆ బ్లాగ్ సెర్చ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే బ్లాగ్స్ని సెర్చ్ చేయడానికి. అంటే ఇంటర్నెట్లో మనం వెబ్లో కానీ సెర్చ్ చేస్తే .com వెబ్సైట్స్, .in వెబ్సైట్స్ అట్లా ఫేమస్ అన్నీ చూస్తాయి. లేదు అలా కాదు, బ్లాగ్ అంటే పీపుల్స్ ఏం మాట్లాడుతున్నారు, ప్రపంచంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్లో ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి అంటే బ్లాగ్ సెర్చ్ని ఉపయోగిస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి బ్లాగ్ సెర్చ్ తర్వాత బుక్స్ సెర్చ్. ఇంటర్నెట్లోనే బుక్స్ గురించి సెర్చ్ చేయాలంటే ఇక్కడ బుక్స్ సెర్చ్ అని అంటున్నారు. ఓపెన్ ట్యాబ్. ఓకే, సో మీకు ఏ పుస్తకాలు కావాలంటే ఆ పుస్తకాలు సెర్చ్ చేయొచ్చు. అయితే ప్రధానంగా మన తెలుగు పుస్తకాలు అట్లాంటివన్నిటి ఇంటర్నెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పుస్తకాలని మనం బాగా ఆ పుస్తకం పేరు మీరు చెప్పారంటే ఆ పుస్తకాన్ని మనం స్టడీ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఎతకవచ్చు. గీతాంజలి బై ఠాగూర్ చూద్దాము ఆ పుస్తకం అవైలబిలిటీ ఉందో లేదా. TAGORE చూసారా, గీతాంజలి బై ఠాగూర్ అంటేనే ఠాగూర్ రాసిన గీతాంజలి అనే పుస్తకం మీకు అందరికి తెలిసే ఉంటుంది. నోబెల్ ప్రైజ్ నుంచి వచ్చిన పుస్తకము. సో ఆ పుస్తకం ఇక్కడ మీకు ఇప్పుడు వచ్చింది. అందులో విశేషాలు మీరు చదవాలనుకుంటే కూడా మీరు చదువుకోవచ్చు. ఎవరు దాన్ని గూగుల్ దాన్ని రాశారు, అతను ఏం రాశాడు అందులో, విలియం రాబిన్స్టన్ అంట. ఇది దీని గురించి ఠాగూర్ రాసినటువంటి దాని మీద వేరే వాళ్ళు ఎవరో ఒక వివరణ ఏదో ఇచ్చారు. సో వాటన్నిటిని మనం చదవాలి అనుకుంటే దాని అన్నిటిని కూడా మీరు ఇక్కడి నుంచే చదువుకోవచ్చు. వాట్ ఈజ్ గీతాంజలి అండ్ ఆల్ దోస్ థింగ్స్, పోయమ్స్, గీతాంజలి పోయమ్స్ అని కూడా మీరు సెర్చ్ చేసిన అటువంటివి కూడా వస్తాయి. సో గీతాంజలి సాంగ్ ఆఫరింగ్స్, సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. గీతాంజలి పోయం బై రవీంద్రనాథ్, దీనికి నోబెల్ పురస్కారం లభించినటువంటిది. సో వాటిని అన్నింటినీ కూడా మీరు డైరెక్ట్గా వీక్షించవచ్చు. ఇందులో దాన్ని స్టడీ చేయొచ్చు, చదువుకోవచ్చు వాటిని అన్నిటినీ. ఈ విధంగా మీరు అదేవిధంగా మీకు సైన్స్కి సంబంధించిన ఏదైనా ఉంటే వాటిని కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, ఐ నో నాట్ హౌ టు సైన్ అనే ఒక టాపిక్ ఉంది. సో ఈ విధంగా మీరు చాలా పుస్తకాలను అన్నింటినీ కూడా ఇక్కడ వీక్షించడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్నే గూగుల్ బుక్స్ అంటారు. సో మీకు కావాల్సిన బుక్స్ అంతా. అదేవిధంగా మీరు ఇంకేదన్నా పుస్తకం ఉంటే ఆటోగ్రాఫ్, గాంధీ
లేకపోతే సైన్స్ సంబంధించిన మ్యాథమెటిక్స్ బుక్స్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఏ వెరీ షార్ట్ ఇంట్రడక్షన్ అంటే మ్యాథమెటిక్స్ గురించి ఇక్కడ పుస్తకాలు ఇక్కడ మీరు చర్చించవచ్చు, మీరు నేర్చుకోవచ్చు మ్యాథమెటిక్స్ గురించి. సో దిస్ ఆల్ అబౌట్ మనకు సంబంధించిన పుస్తకాల గురించి. సో ఇప్పుడు లెటస్ రీక్యాప్ మనం ఏమేమి నేర్చుకున్నాము ఈ టాపిక్లో. సో మనం అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి, గూగుల్ క్రోమ్లో పుస్తకాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మనం చర్చించుకున్నాము. నెక్స్ట్ మనం మరో దాన్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గురించి చర్చిద్దాం.